ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం గమనించుకొని ధ్యానించినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినట్లయితే, నీవు వెచ్చగనైనను చల్లగనైనను ఉండగా నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు చల్లగైనను ఉండక వెచ్చగనైనను ఉండక నులివెచ్చగా ఉంటే నా నోటిలో నుండి నిన్ను ఉమ్మివేస్తాను అని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఈ ప్రకటన గ్రంథంలో కదా. అయితే చల్లగనైనా నుండు వెచ్చగనైనా నుండు. నిలువెచ్చని స్థితి అంటే ఏంటి? ఒకసారి మనం గమనించినట్లయితే, నేటి దినాల్లో ప్రజలను చూస్తే ప్లస్ క్రైస్తవుల్లో చూస్తే కూడా అటు లోకానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇక్కడ దేవునిలో కూడా గడుపుతున్న వారు ఉంటున్నారు కదా. ఆ విధమైనటువంటి జీవితాన్ని ఏమంటారు అంటే నిలువెచ్చని స్థితి అంటారు. అక్కడ దేవునిలో ఉంటూ ప్లస్ ఇక్కడ లోకంలో ఉంటూ లోక పద్ధతులు ఆచారాలు అన్నీ పాటిస్తూ మరలా ఆదివారం వచ్చేవారికి చర్చి దేవుడని చెప్పుకుంటున్న జనాంగాలు చాలా ఉంటున్నారు కదా. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కొన్ని సంవత్సరంలో క్రితమే లవదోకియ సంఘము చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. దేవుడు ఏమని అంటే, లవదోకియల సంఘంలో ఉంటున్న ఆ బిడ్డల చేత మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని? నువ్వు చల్లగనైనా నుండు వెచ్చగనైనా నుండు, నులివెచ్చగా ఉంటే నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా. కొన్ని సంవత్సరంలో క్రితమే రాసిన ఒక ప్రకటన గ్రంథము ఈనాడు కూడా లవదోకియ సంఘము లేదా ఖచ్చితంగా ఉంది. లవదోకియ సంఘములో ఉంటున్న ప్రజల వలె విశ్వాసుల వలె నిలువెచ్చని స్థితిలో ఉంటున్న బిడలు కూడా నేటి దినాల్లో కూడా సంఘాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు నిలువెచ్చని స్థితిలోనే జీవిస్తూ ఉంటున్నారు. అటు లోకము అంటున్నారు, ఇక్కడ దేవుడు అంటున్నారు కదా. వారిని దేవుడు ఎంత కోపంగా గద్దిస్తూ ఉంటున్నారు చూడు. నువ్వు ఉంటే చల్లగానైనా నుండు, ఉంటే వెచ్చగానైనా నుండు, నులివెచ్చగా ఉంటే మాత్రం నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేసేస్తాను. నిజంగా దేవుడు ఉమ్మి వేస్తే ఈ లోకంలో మనుషులు ఎవరైనా బ్రతకగలరా? ఒక మనిషిని ఆయన అసహించుకుంటే ఈ లోకంలో ఎవరైనా బ్రతకగలరా? జీవించగలరా? నిజంగా అంతటి పరిస్థితి దేవుడికి మనము ఎందుకు తీసుకురావాలో చెప్పు. అలాంటి స్థితిలో మనము జీవించొద్దు. అసలు నిలువెచ్చని స్థితిలోనే జీవించడానికి వీలేదు. ఉంటే అటు లోకంలోనైనా ఉండు, ఉంటే ఇటు దేవునిలోనైనా ఉండు. అటు లోకంలో ఉండక ఇటు దేవునిలో ఉండక నిలువెచ్చగా ఉంటూ ఆయన నోటిలో నుండి ఉమ్మి వేయించుకునే పరిస్థితికి నేటి ప్రజలు సంఘాల్లో ఉంటున్న వారు కూడా తెచ్చుకుంటున్నారు కదా. దేవుడు నిజంగా ఆయన ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చేత నువ్వు మారుతావేమో, ఇంకా నా బిడ్డ మారుతాదేమో అని ఒక్క చిన్న ఆశ చేత దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నారు కదా. ఆ అవకాశాన్ని ఇచ్చినా కూడా నువ్వు దానిని గమనించుకోలేక ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటున్నావు. ఆ ఇష్టానుసారమైనటువంటి జీవితం నుంచి విడిపించలాగున దేవుడు నిజంగా తన ప్రాణాన్నే త్యాగంగా చేశారు కదా. అలాంటి స్థితిలో నుండి మనము నిజంగా విడిపించబడాలి. నిలువెచ్చని స్థితిలో జీవించకుండానట్లు మనము నిత్యము దేవుని సన్నిధిలో బ్రతకాలి. అయినా ఉంటే చల్లగనైనా నుండు, ఉంటే లోకంలో ఉండు, ఉంటే దేవునిలో ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు దేవుని నోటిలో నుండి ఉమ్మి వేస్తే ఈ లోకంలో మనం జీవించలేమంటే కదా. అంత కోపాన్ని అయినా దేవుడికి తెచ్చే బిడ్డలుగా మనం జీవించడానికి వీల్లేదు. నేటి క్రైస్తవుల సంఘాల్లో బిడ్డల్లో చూస్తే కూడా నిజముగా నిలువెచ్చని జీవితాలు, పాపపు పేటిరేగిపోతులో పోతున్న రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం కదా. నాడు లవదోకియ సంఘము చేత మాట్లాడినట్టుగా ఈరోజు నీతోటి నాతో కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటున్న దేవుడు నిజంగా నిలువెచ్చని జీవితాల నుంచి విడుదలను పొందుకుందామా? దేవునికి స్పష్టముగా ఆయన చూసినప్పుడు యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి
లోకమంతా సంచరించును అని వాక్యము చక్కగా సెలవిస్తూ వస్తుంది కదా. నిజంగా నేటి దినాల్లో యథార్థవంతులు ఎవరు ఉంటున్నారండి కదా. కానీ ఆయన గమనిస్తూ చూస్తూ ఉంటున్నారంట. వారిని ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన దృష్టి ఎవరిపైన యథార్థవంతులపైన పడినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడే, కానీ ఆశీర్వదించకుండా ఉండే దేవుడు కానే కాదండి. మనకు ఆశీర్వాదము రావట్లేదు అంటే నిజముగా మనలో ఉంటున్న లోపములు పాపములను బట్టే మనము ఆయన ఆశీర్వాదాన్ని చూడలేని స్థితిలో ఉంటున్నాం కదా. గమనించుకుందామా ఈరోజు మనల్ని మనం సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ప్రభువా, నిలువెచ్చని స్థితిలో నా జీవితం ఉండకుండానట్లు నన్ను సరిచేయని ఈ క్షణమందు చిన్న మాట ప్రార్థన చేద్దామా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. గనుడా, నిజముగా ప్రభువా, మీరు అయా నిలువెచ్చని జీవితాలలో ఉంటే నోటిలో నుండి ఉమ్మి వేస్తాను అని నీ వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుంది. ఆనాటి జీవితం నుంచి మాకు విడుదలను దయచేసి అయా నీ సన్నిధిలో స్పష్టముగా మేము జీవించుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ దేవా సహాయమును మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.